ఏమిటి అంత భయం? అరే నేను ఉన్నాను కదా. అరే ఇంటికి ఎన్ని గేట్లు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. లోపలికి వెళ్ళడానిక సీన్ రివర్స్ అయితే పారిపోవడానికి. ఏ కుక్క మరో కుక్కని కావదరా. ఇంత పెద్ద గోడ ఎలా ఎక్కుతారా బాబు? ఇక్కడ రగ్గురాళ్ళు ఉన్నట్టున్నాయి. ఇది రాయి కదరా. ఆ అమ్మాయి కోసం సిద్ధపడిన మనుషులు ఎట్నుంచైనా రావచ్చు. జాగ్రత్త కాపలా కాయండి రా. ఈ ఫోటో చూపించి నా కొడుకుని నడుపుతారా కొట్టారా? నా వల్ల కాదు, నేను ఇక్కడే కాపలా ఉంటా. నువ్వు వెళ్ళు. చప్పుడు చేసి దొరికమా? ఫినిష్. ఏంట్రా నువ్వు లోపలికి ఎలా వచ్చావురా? గేట్ తీసే ఉంది. రే మీరు అటాలంటే ఏంటి వెళ్తాను. ఇదేదో అవుట్ హౌస్ లాగా ఉంది, ఇందులో చూద్దాంరా. అమ్మో నాకైతే భయంగానే ఉందిరా. వీడేడ్రా బండోడు? రే బండోడేడ్రా? ఏంట్రా ఇది? తలుపులను తీసే ఉన్నాయి. నాకేం తెలుసు, నన్ను అడుగుతాం. చందనా ఇక్కడేవో రాళ్ళు ఉన్నాయిరా. ఇంట్లో రాళ్ళు అంటే రగ్గు రాళ్ళే ఉంటాయి. ఇది దాచిపెట్టరు. చందనా ఇక్కడ కర్ర ఉందిరా. అరే నువ్వు కూడా కర్ర తీసుకురా ధైర్యంగా. నాకు వద్దురా, నీ సిగరెట్ తాగుతా. ఇప్పుడు సిగరెట్ ఏంట్రా? టెన్షన్ తో చచ్చిపోతున్నారా బాబు. ఏంటి రంగురాళ్ళు కదరా, బాంబు. ఇది కండ్రా. దుర్గాదేవికి బాంబుల ఫ్యాక్టరీ ఉన్నట్టుందిరా. ఎందుకు వచ్చిన గోలా? చందనా మంచి చేపది పడినట్టుంది. మనీ బ్యాగ్ లేదు, ఏం లేదు. నువ్వు ముందు రా, మన లైఫ్ ఇంపార్టెంట్. జానీ కూడా ఇంపార్టెంట్. జానీ లేదు, గిని లేదు. అసలు కిడ్నాపర్ గాడు ఏమయ్యాడు? పెద్ద మెంటల్ గార్డ్ లో ఉన్నాడు. కనపడ్డు పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్ లని చెప్తాడు. హలో, ఐమ్ టాకింగ్ టు యు. ఆర్ యు లిజనింగ్? ఏం లేదు, నేను ఎప్పుడూ కలగనేవాడిని. ఏంటది? నా లవర్ ని ఇలా సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాలని. ఆ ఛాన్స్ మీరు కొట్టేశారు. తన ప్లేస్ లో నేను కూర్చున్నానని తెలిస్తే ఫీల్ అవుతుందేమో. అంత అదృష్టం లేదులేండి. ఏ? మనదే వన్ సైడ్ లవ్. ఓ, ఇంతకీ నీ ప్రేమ వయసు ఎంత? 7 రోజులు 16 గంటలు 36 నిమిషాలు 26 సెకండ్లు అండి బాబు. ఏం చెప్పమంటారు? తను మొదటిసారి ఎప్పుడు చూసా? పరిగెత్తుకొచ్చి ట్రామ్ ఎక్కుతుంటే చూశాను. అప్పుడు నాకు దేవుడి మీద చాలా కోపం వచ్చిందండి. ఎందుకు? ఆమెను చూడడానికి 2 కళ్ళు ఇచ్చినందుకు. షీ ఇస్ రియల్లీ లక్కీ. ఇప్పుడు ఏమైనా అన్నారా? చాచా అని ఉండర్లేండి. లేదు అన్నాను. మీరు ఇక్కడ ఉండండి. రావద్దు. నేను చెప్పేదండి, రావద్దండి ప్లీజ్. రావద్దు అంటే అన్నావా? ఇప్పుడు ఏమైంది? మధ్యలో వెనక లైలలో పరిగెత్తుకుంటూ వచ్చావు. ఎంత ఆవిడ సరైతే మాత్రం ఈ భూత్ బంగాళాలో పెళ్లి ఏమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు.
అసలే రహస్యంగా చేసుకుంటున్న పెళ్లి. అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కానివ్వండి. ఆడపిల్లి వారు అమ్మాయిని తీసుకుని రండి. ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చోమ్మా, కూర్చో తల్లి, కూర్చో. ఓం మంగళసూత్ర దానం కానివ్వండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భద్రాం శుభగే సంజీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో నేను మాట్లాడి బాబు. మాట అంటే మాటలు మరి. అమ్మో నేను మాట్లాడి మాట్లాడు. మాట వినిపించుకోవా? అయ్యో బాబోయ్, నన్ను కొట్టదు, చంపద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంతాట ఆడుకోవడానికా? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపాదం సంగతి తెలిసి కూడా నా చేతి శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెగ్గతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా. ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు. ఓం నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గా? అది ఇక్కడికి ఎందుకు? ఓం నమ శివాయ. తర్వాత చెప్తాను. ఏం వేడి ఇంకా రాలేదు. వచ్చేసా. అమ్మాయ రారా బాబు, నీకోసం ఎదురు చూస్తాను. ఇదిగో నీ చేత్తో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి? లోపలికి వెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పోదమ్మా. ఓం గర్భం దత్తే దత్తే గర్భమిది గర్భం. రా బంగారి, కూర్చో. ఇప్పుడు చావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవి చలం, సావిత్రి, ఫటాఫట్ జయలక్ష్మి అలాంటి వాళ్లే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాప నీ క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడు రోగాలు అంటగడుతున్నారు. నేను అంటకట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి, జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చారు? ఏమైంది? ఓం నమ శివాయ. గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. అది చస్తుందని నాకు అంట కట్టారు. ఇప్పుడు అది బతికి నన్ను చంపేసింది. లెగ్గు నాయన, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాదమహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్, నా పని అయిపోయింది. అవును, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాను రా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా. అటు చూడు. ఒంగో. ఇవ్వదుగా. నువ్విలా అడ్డం తిరుగుతావని తెలిసే సాక్ష్యాలు లేకుండా సీక్రెట్ గా పెళ్లి జరిపించాను. మంత్రాలు బాకాలు కూడా నా మనుషుల చేత కొట్టించాను. నువ్వు ఇలా వంకర్లు తిరుగుతావని తెలిసే నేను కూడా సీక్రెట్ గా నా మనుషుల చేత వీడియో క్యాసెట్ తీయించాను. అంటే బ్లాక్ మెయిల్ కి దిగారన్నమాట. అది చూస్తాను. నీ కూతురు నాతో ఎలా కాపురం చేస్తుందో అది చూస్తాను. సరే, అంత ఇష్టం లేని కాపురం అది మాత్రం ఎన్నాళ్ళు చేస్తుంది? అయితే ఓ పని చెయ్యి. ఏమిటి? నా మిగతా 3 కూతుళ్ళ పెళ్లిళ్ళు నువ్వు చెయ్యి. అప్పుడు నేనే దాని చేత నీకు విడాకులు ఇప్పించేస్తాను.
మళ్ళీ ఇదేం ఫిట్టింగు? అంబర్ ఫిట్టింగు. మరేం చేయమంటారు? బొట్టుండి మొగుడు లేని బతుకునాది. మామూలుగానే పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేను. ఇప్పుడు పెళ్ళైన ఒక్క అమ్మాయిని మొగుడు వదిలేస్తే మిగతా వాళ్ళని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. రాకపోతే నేను ఆ పెళ్లిళ్ళు ఏవో చేసి పడే పీడ వదులుతుంది. నేను 3 పెళ్లిళ్ళు. నీకిదో లెక్క. తెల్లవారు లేస్తే 1,00,000 అబద్ధాలు ఆడి అప్పులు చేసుకుంటాం. 3 పెళ్లిళ్ళు అంటే 3,000 అబద్ధాలేగా. ఎవరో గొట్టంగాళ్ళు తీసుకొచ్చి ముడి పెట్టేసే ప్రాబ్లం తీరిపోతుంది. ఈ ఐడియా ఏదో బానే ఉంది. 3 గొట్టంగాళ్ళు ఎక్కడ చచ్చారు? రండి రండి లోపలికి రండి. ఈ వాటిలో ఇటువంటి ఇల్లు లేనే లేదు. అద్దాల మేడ. ఈ కిటికీలోంచి చూస్తే సినిమాకి వెళ్లాల్సిన పని లేదు, డ్రామాకి వెళ్లాల్సిన పని లేదు, టీవీ చూడాల్సిన పని లేదు. టీవీలో రామాయణం భారతం వారానికి ఒక్కసారి వస్తాయి. ఇక్కడైతే రోజుకి 2 సార్లు చూడొచ్చు. డైలీ పడక సీన్లు, ఫైటింగ్ సీన్లు, ఏడుపు సీన్లు, అప్పుడప్పుడు కామెడీ సీన్లు కూడా వస్తుంటాయి. వింత ఇల్లు సంతగోల. నాకు చిన్న డౌట్. ఏమిటి? గుడ్డు ముందా పిల్ల ముందా? నీ తలకాయ ముందు. ఓ హెడ్డా. మరి గుడ్డు? గాడిద గుడ్డు పోయి నీ బాబుని అడుగు. నువ్వు ఎప్పుడూ ఇంత. రామ్మ నేను చెబుతాను. గుడ్డు పొదిగితే పిల్ల అవుతుంది, పిల్ల పెరిగితే పెట్ట అవుతుంది, పెట్ట గుడ్డు పెడుతుంది, మరి గుడ్డు పిల్ల అవుతుంది, పిల్ల గుడ్డు పెడుతుంది. హై బలి బలి. అమ్మ జీరో నాన్న హీరో. మన ఇంటి కిటికీలో నుంచి ఎదురింటి వాడు ఏం చేస్తున్నారో దొంగతనంగా చూడడం చట్ట ప్రకారం తప్పు. అక్కర్లేదనుకుంటే కిటికీలు మూసేసుకోవచ్చు. ఇల్లు చాలా బాగుందన్నయ్య. అద్దెంత? అద్దె 2,000, 10 నెలల అడ్వాన్స్, ₹1,00,000 లోను. దానికి ఇంట్రెస్ట్ లేదు. కరెంటు బల్బులన్నీ మావే కాబట్టి వాటికి 100. కరెంటు మీటర్, వాటర్ మీటర్ కూడా మాదే కాబట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వద్దు, టోటల్ రేట్ చెప్పు. 2,495. బాటా రేట్ వద్దయ్యా, రౌండ్ ఫిగర్ చెప్పు. 2,500. కాదు, 2,000, 2,400, 2,100, 2,300. సరే బ్రోకర్లు మిత్రుడు ఎందుకు కానీ ఓనర్ పిలిపించి మాట్లాడతాను. ఓనర్స్ ని పట్టుకుని బ్రోకర్స్ అంటాం చట్టరీత్యా తప్పు ఇవ్వరానర్. ఓనర్లా మీరు? ఆవిడ అంటున్నావు. పట్టును కొడితే 16 పళ్ళు రాలిపోతాయి. ఏమిటండి తప్పు? నాకు 6 రూపాయలు, ఆయనకి 4 రూపాయలా? పెళ్ళానికి 1 రేటు, మొగుడుకో రేటా? ఏమ్మా అది అతను చెప్పేది నిజమేనా? ఏంటి? అదే వాళ్ళ ఆవిడకి మీ ఆయనకి ఇన్ బిట్వీన్. అవును. నువ్వు చూసావా? నాకు తెలుసు. ఎలా తెలుసు? తెలుసు. కళ్ళతో చూసావా? లేదు. తప్పు, చట్ట ప్రకారం తప్పు. సొంత కళ్ళతో చూడకుండా పరాయి ఆడపిల్ల మీద నింద వేయడం తప్పు. ఏం తప్పు బాబు? ఈ దరిద్రుడు హాస్పిటల్లో పడి మందు లేక చస్తుంటే ఆ బాబు 100 రూపాయలు ఇచ్చి కాపాడారు. ఆయన ఎందుకు ఇచ్చాడు? అబ్బా, ఈ గొడవంతా ఎందుకయ్యా? ఒక్కసారి ఆయన పిలిచామనుకో విషయం తేలిపోతుంది కదా. బాబు, ఈశ్వర బాబు, లోకేశ్వర బాబు, బయట రానాయనా, లేకపోతే ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళేట్టుగా ఉంది. తప్పు, చట్ట ప్రకారం తప్పు. ఏమిటి పొగ? నిద్రలో రేడియో ఆన్ చేసి పడుకున్నానా? లేదే. భాషా సమగ్రమకరతారమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. భృంగావళీ చమకరందరసానువిద్ధ జంగార గీత నినదై సహ సేవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. యోషా గణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కగుభచ్చ కుంభాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పద్మే చ మిత్ర శతపత్రశాలివర్గాః హర్తుం ప్రియం కువలయే నిజాంగలక్ష్మ్యా స్వప్న, స్వప్న, ఏంటంటే ఇట్రామా. శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభా. నిన్నేనే సుప్రభాతం వేరేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అక్క. అక్క? నే అక్కనా?
ఎంతైనా నువ్వు నాకంటే ముందు వచ్చిందాను కదా. చూడక్క, ఇక నుంచి ఇంట్లో నీది వేరు నాది వేరు అంటూ ఏమీ లేదు. ఇది మన ఇల్లు, మన పాప, మన మొగుడు. మన మొగుడా అంటే నీకు నాకు జాయింట్ మొగుడు. నువ్వు కట్టుకున్న దానివి, నేను పెట్టుకున్న దాన్ని, అప్పుడు జాయింట్ మొగుడేగా అన్నట్లక్క. ఆడవుళ్ళు ఆయన అడగడం మర్చిపోయాను. మన మొగుడు రాయలసీమ మొగుడా, తెలంగాణ మొగుడా, సర్కార్ మొగుడా? ఏం లేదు, రాయలసీమ మొగుడు అనుకో. యో ఏందయ్యా సంగటి ఉండి గొడ్డుగారని అంతటమంటావా ఏంటే అని అడుగుతాను. అదే తెలంగాణ మొగుడు అనుకో, మళ్ళా జబర్దస్తిగా బిర్యానీ చేసి పెట్టమంటావా మళ్ళా అని అడుగుతాను. అదే సర్కారు మొగుడు అనుకో, ఏటి మామా ఉప్పు సాప వేపి పప్పు సారు ఎట్టమంటావా, లేకపోతే చేపలు పులుసు ఎట్టమంటావా అని అడుగుతాను. అక్క, ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే, మొగాడు ఆడదాని దగ్గర రెండు చోట్ల పడిపోతాడు. ఒకటి ఫుడ్ దగ్గర, రెండు బెడ్ దగ్గర. బెడ్ దగ్గర ఎలాగో పడిపోయాడు అనుకో, ఇక మిగిలింది ఫుడ్. అది కూడా చేసి పెట్టేశానంటే మన మొగుడు నాకే సొంతం. కిచెన్ ఎక్కడ? ఎంత పొగరే నీకు! నా ఇంట్లోకి వచ్చి నా మొగుడిని పట్టుకొని నీ మొగుడంటావా? మరి నీకెంత పొగరు లేకపోతే నీ మొగుడిని నేను పెట్టుకున్నానంటావు? అంటానే, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఈ ఊర్లోనే కాదు, పక్క ఊర్లోకి పోయి కూడా అంటాను. ఏం చేస్తావే? ఏం చేస్తానా? పళ్ళు ఊడగొట్టి చేతిలో పెడతాను, తల అంటే పుచ్చి చేతికిస్తాను. ఏం కూసావే? నువ్వు ఇల్లెక్కి కూసావు, నేను ఇంట్లో కూస్తున్నాను. ఇద్దరం కూసే గాడిదలమే. నన్ను గాడిదంటావా? ప్రస్తుతానికి అలాగే పిలుస్తాను. ఇంకా ఎక్కువ అరిచావు అనుకో, దున్నపోతు అంటాను. ఆ తర్వాత పంది అంటాను. ఆ తర్వాత ఇంకేం మిగులుతుంది? కుక్క. స్వప్న, రామా తల్లి. నిన్నేం చేస్తారో తెలుసా? ఇంతకంటే ఏం చేస్తావే? నీ ఆయన పెట్టుకున్నానని ఊరంతా తెలుసు. మొన్నటిదాకా బయట పెట్టుకుంది, ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకుంది అని అనుకుంటారు, సంతోషిస్తారు. సరే తప్పుకో. ఆయన లేచుంటారు. బాత్రూమ్ లో స్నానం నీళ్ళు పెట్టి ఆయనకి స్నానం చేస్తూ నేను స్నానం చెయ్యాలి. ఏమిటి? ఒకే బాత్రూమ్ లో ఆయనకి స్నానం చేస్తూ నువ్వు స్నానం చేస్తావా? తప్పేంటమ్మా? మేమిద్దరం ఒకే మంచం మీద, ఒకే పక్కలో, ఒకే దుప్పటి కింద పడుకునేవాళ్ళం. బాత్రూమ్ లో ఇద్దరు ఒకేసారి స్నానం చేయడం తప్ప? నిన్ను చంపేస్తాను. ముందే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి వచ్చాను. నేను పలానా ఇంటికి వెళ్తున్నాను, నాకేమైనా అయితే నా సైతి సుమిత్ర దాందే బాధ్యత అని లెటర్ ఇచ్చి వచ్చాను. నాకేమన్నా జరిగిందనుకో నిన్ను లోపల పడేస్తారు. తర్వాత ఊరి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది, ముందు ఇక్కడి నుంచి పో. ఎక్కడికి పోమంటావు? నీ పుణ్యమా అని ఊర్లో ఎవరు నాకు ఒంటరిగా ఇల్లు అని అంటున్నారు. వస్తే నీ ముగ్గురితో రా అంటున్నారు. నా ముగ్గురిని నాతో పంపే, తీసుకుపోతాను. అమ్మగారు లేరమ్మా? నేను అమ్మగారిని, ఆవిడ పెద్ద అమ్మగారు, నేను చిన్నమ్మగారు. పోయి ఏ గంగాళం తీసుకురమ్మంటావు ముగ్గురు మనుషులకి? ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 2 లీటర్లు పోసేది. ఏది ముగ్గురు మనుషులకా? ఏం అక్కర్లేదు. ఈ రోజు నుంచి పొద్దున 1 లీటరు, సాయంత్రం 6 లీటరు. అన్లేటరా? నోరు ముసుగు పోయివయ్యా. అమ్మా, ఇది సుమిత్రమ్మ గారి ఇల్లేనా? అవును, ఆవిడే మా అక్క. అక్క, కాఫీ. లక్ష్మి, కాఫీ. ఇంత ఆలస్యం? ఆయన లేరా అక్క? అయ్యో. అన్నా, అందరూ మావులు ఇస్తున్నారు, ఒక్కడు ఇవ్వనంటున్నాడు. ఒక్కడు మాత్రమే ఇవ్వనని చెప్పాడట్రా. ఏమైంది? ఉంటూ బాలేదా? మా వాళ్ళు వచ్చి అడిగితే మామూలు ఇవ్వనని చెప్పావట కదరా? అవును అన్నాను. ఏ కష్టపడి బతకలేవా? 4 రౌడీలు అంట పెట్టుకుని రౌడీజం చేస్తున్నావు, సిగ్గులేదు? రౌడీలను పెట్టుకుని మ్యారేజ్ చేయడం అంటే అంత ఈజీ అయిపోయిందా? అందులో ఉండే కష్టం నీకు తెలుసా? ఇంతకు ముందంతా గుండు కొట్టిస్తేనే వాడు రౌడీరా, కానీ ఇప్పుడంతా పంకు పెట్టుకుంటున్నారు. దీనికి సన్సిల్క్ షాంపూ, పారాచూట్ కొబ్బరి నీరంటూ ఒక తలకు మంత్రి 2000 ఖర్చు అవుతోందిరా. అంతేకాదు, ఇప్పుడు చెవులు కుట్టించుకుని కమ్మలు పెట్టుకుంటేనే రౌడీకి మార్కెట్లో భయపడుతున్నారు. అందుకనే చూసావా, ఒక్కొక్కడికి కాసు బంగారంతో చెవికి కమ్మలు చేయించాను. అందులో నువ్వు ఎదోకి తుమ్కి కావాలట. ఇంతకు ముందు రౌడీలంటే నడిచి వెళ్లేవాళ్ళు, ఒకవేళ పోలీసులు వస్తే బెదిరి పారిపోయేవారు. కానీ ఇప్పుడు ఒక సింగిల్ టీ తీసుకురారా అంటే టాటా సుమో కావాలని అడుగుతున్నారా. దానికి డీజిల్ ఖర్చు ఎవడిస్తాడ్రా?
అంతేకాదు ఇంతకు ముందు పెసరట్టు చిల్లగారిస్తే చాలు చేత్తో బళ్ళాలు పట్టుకునేవారా. కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాలని అడుగుతున్నారా. అందులోనూ లెగ్ పీసులు లేవంటే మూడౌట్ అవుతున్నారు. అందుకోసమే బిర్యానీ సెంటర్లు 3 చోట్ల సొంతంగా నడుపుతున్నాను రా. ఇప్పుడు అర్థమైందో, 4 రౌడీలను పెట్టుకుని మెయింటైన్ చేయడం అంటే చాలా మ్యూజియం మెయింటైన్ చేయడం కంటే కూడా కష్టమైన విషయం రా. అందుకని ప్లీజ్ చూసి ఏదైనా పడేయరా. దీనికి పోయి వాడిని బతిమలాడతావేందన్నా? ఎవరో తెలుసునా? శక్తన్న బావా. శక్తన్న బావా మామూలు ఇస్తావా? శక్తిని పిలవమంటావా? నువ్వు ఇంకా అక్కడ అక్కడ రే మీరంతా శక్తి శక్తి అని ఎందుకు అరిచారా? శక్తి డైరెక్ట్ గా వస్తున్నాడు రా. హలో, ఇక ఒక్క సెకండ్ కూడా ఇంట్లో ఉండను, వెళ్ళిపోతానే. ఎక్కడ నా ప్యాంటు, నా డ్రెస్సులో తేవే. అయ్యో ఏమండి, ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఏం కావాలి? ఇంటికి ఇల్లదిగానికి వచ్చిన అల్లుడనే గౌరవం ఉందా, లేక మర్యాదమైనా ఉందా? బావా బావమరిది అనే బంధం ఎంత ముఖ్యమైంది. దానికి అర్థం లేనప్పుడు నేను ఎందుకని ఇంట్లో ఉండాలి? వెళ్ళిపోతానే. ఏం జరిగిందో ముందు చెప్పండి. శక్తి వచ్చేలా వెళ్ళిపోవాలి. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఇంకా ఏం చెప్పమంటావే? చెప్పి ఏంటి ప్రయోజనం? మార్కెట్ లో రౌడీ నరసింహంతో మామూలు విషయంగా మీ తమ్ముడు శక్తి గొడవ పడుతున్నాడు. అది చూస్తూ నేను ఊరుకోగలనా? మీరు దగ్గరకు వెళ్ళి ఏమిటి శక్తి, మీ నాన్న ఎంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, మన కుటుంబానికంటూ ఎంతో గౌరవం ఉంది, దానికి చెడ్డ పేరు తెచ్చారా, నడుచుకోవద్దని చెప్పినందుకు అందరి ముందు నన్ను కొట్టెక్కేందుకు తోసేశాడు తెలుసా? ఏమిటి బాబు? మీకు ఇంకోసారి చెప్పాలా అత్తయ్య? ఏదైనా సరే శక్తి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇక మీద మాట్లాడడానికి ఏముంది అత్తయ్య? ఇదిగోండి మీ అమ్మాయిని పట్టుకోండి. నాకు ఎలా అప్పగించారో అలాగే చెక్కు చెదరకుండా తిరిగి మీకు అప్పగిస్తున్నాను. నన్ను వదిలేండి, నేను వెళ్తున్నాను.